ఓ ప్రెస్ మీట్లో మాట్లాడతారు విజయసాయి రెడ్డి గారు. నేను ఎప్పుడు పవన్ కళ్యాణ్ విమర్శించలేదు, నాకు పవన్ కళ్యాణ్కి దాదాపు 20 ఏళ్లుగా రాజకీయ స్నేహం ఉంది, కుటుంబ స్నేహం ఉంది అని ఆయన చెప్పుకుంటున్నారు. తెలుగులో ఒక సామెత ఉంటుంది రవీంద్రారెడ్డి గారు, ఆంబోతులు తన్నుకుంటే మధ్యలో లేగదూడలు నలిగిపోయాయట అని. ఎవరు నలిగిపోయారు, ఎవరు నష్టపోయారు? ఇప్పుడు కార్యకర్తలు, అందులో డౌటే లేదు. నేనే చెప్తున్నాను కదా. అదే నేనేమంటున్నానంటే, ఆయన రెచ్చగొట్టిన మాట వాస్తవము. ఆయన దారి ఆయన చూసుకున్నాడు, అందులో తప్పేముంది. ఆయన దారి ఆయన చూసుకున్నాడు. మా లాంటి వాళ్ళం అట్లే ఉంటాం, తప్పదు. ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి, ఎక్కడికి వెళ్ళలేం కూడా. ఆయన రెచ్చగొట్టడం కూడా అది ఆ టైంలో ఆయన ఆలోచించిన విధానం ఆ విధంగా ఉందేమో. అంటే సోషల్ మీడియాను బలోపేతం చేయాలి, సోషల్ మీడియాను ప్రశ్నించడానికి ఉపయోగించుకోవాలనే కార్యక్రమంలో ఆయన మాట్లాడి ఉండొచ్చేమో ఆయన పర్సెప్షన్లో. మనం ఏం దానికి కామెంట్ చేయలేము కూడా. సర్వసాధారణంగా నారా భువనేశ్వరి గారు ఎవరి జోలికి పోరు, నారా లోకేష్ గారు ఎవరి జోలికి పోరు. నిజం చెప్పాలంటే కాస్త సంస్కారం, కాస్త విలువలు ఉన్నాయి వాళ్ళకి. అలాంటి వాళ్ళని పట్టుకొని ఆ స్థాయిలో దుర్మార్గమైన వ్యాఖ్యలు చేయటం మానవత్వమేనా, మనుషులు చేయాల్సిన పనేనా రవీంద్రారెడ్డి గారు? అది మీరు కూడా ఈనాడు పేపర్నే ఫాలో అవుతానట్టున్నారు. పొద్దున్న లేస్తే మీరు కూడా ఈనాడు పేపరే చదువుతానట్టున్నారు. అన్ని పేపర్లు చదువుతాను, అన్ని ఛానల్స్ చూస్తాను, అందుకే మేము ఇంత సమర్థవంతంగా అడగలుగుతున్నాం. ఈనాడులో ఆయన సమర్థుడు, ఆయన ఇది అని చెప్పి రాస్తూ ఉంటారులే. అవే అందరూ జనాలు అదే అనుకుంటూ ఉంటారు. మీరు అన్నారు ఇందాక ఆయనకు నైతిక విలువలు ఎక్కువ, నైతిక ఇది అని చెప్పేసి ఏదో చెప్పారు ఒక వాడు. నాకు గుర్తున్నంత వరకు నేను చెప్తా 1-2 విషయాలు. ఓకే, నేను ఈ టైంలో మాట్లాడచ్చో మాట్లాడకూడదో కానీ ఏమంటే ఇంతకంటే పోయేదేం లేదు. నాకు కూడా జరగాల్సిన డ్యామేజ్ నాకు జరిగిపోయింది. ఆరోపణలు కాకుండా నిజాలుంటే నిజాలే మాట్లాడతాను నేను. గుంటూరులో గుంటూరు జిల్లా సంథింగ్లో ఒక మీటింగ్ జరిగింది. మహిళా సాధికారికత ఏదో ఒక మీటింగ్ పెట్టుకున్నారు. ఓకే, టీడీపీ మహిళలు. ఆ టైంలో ఒక బుడ్డోడు, ఒక 10 ఏళ్ళ బుడ్డోడు, 10 ఏళ్ళు 11 ఏళ్ళు ఉంటాయి వాడికి మాట్లాడడం కూడా అంతే వచ్చింటుంది, ఇంక అంతకంటే ఏం వచ్చిండదు. మైక్ తీసుకొని జగన్ రెడ్డి నీ కత్త తేలుతా, నిన్ను ముక్కలు నరుకుతాము, అది ఇదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి గురించి నీచంగా మాట్లాడిచ్చారు. ఆ వీడియో ఇప్పటికి ఉంటుంది యూట్యూబ్లో. చూశాను నేను కూడా. చూసావా? ఎస్, చూశారు కదా. ఆ పిల్లాడు 11 ఏళ్ళ పిల్లాడు, 12 ఏళ్ళ పిల్లాడు. తప్పే, అది చాలా పెద్ద తప్పది. ఆ పిల్లాడు మాట్లాడుతున్నప్పుడు వెళ్ళి దవడ కేసు 2 పీకి ఏం మాట్లాడుతున్నావు నువ్వు? తెలిసి ఆ మీటింగ్లో భువనేశ్వర్ గారు ఉన్నారు పక్కనే. భువనేశ్వర్ గారు ఉన్నారు, ఇప్పుడు హోంమంత్రి గారు ఉన్నారు, ఇంకా పక్కన ఇంకా మిగతా వాళ్ళు నన్నపనేని రాజకుమార్ గారు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఆ వీడియోలో పోయి దవడ కేసు కొట్టి 2 ఏం మాట్లాడుతున్నావురా, నీవెంత, నీ చదువు ఏంది, నువ్వేంది చూసుకోకుండా, నీకు రాజకీయాలు ఏంది, నువ్వు వాళ్ళ గురించి ఈ విధంగా మాట్లాడడం ఏంది, నువ్వేంది నరకడం ఏంది అని వాడికి ఆ స్టేజ్ మీద 2 ఏట్లు కొట్టి నువ్వు పంపించింటే నమస్కారం తల్లి అని చెప్పి నేను కూడా మాట్లాడేవాడిని. నువ్వు ఎదుటి బిడ్డకేమో నువ్వు మాట్లాడు ఎదుటోళ్ళ బిడ్డనేమో మాట్లాడు అని ఎంకరేజ్ చేస్తా, మీరు నవ్వుతా ఆనందంగా మాట్లాడుతున్నప్పుడు మన బిడ్డ ఏమో వచ్చి నాకు మా అమ్మ నైతిక విలువలు మాత్రమే నేర్పింది అని చెప్పారు. వాళ్ళ సొంత బిడ్డ మంత్రి గారు. పక్కన వాళ్ళ బిడ్డ ఆ విధంగా మాట్లాడుతున్నప్పుడు నీ కళ్ళెదురుగా వెళ్ళి 2 ఏళ్ళు చంపక కొట్టి పారా నువ్వెంత, నువ్వు ఇవన్నీ మాట్లాడతావని నువ్వు అనాలి కదా అంటున్నా నేను. ఇప్పుడు స్టేజ్ మీద జగన్ రెడ్డి గారి అప్పుడు సీఎం, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం, ఆ వ్యక్తి గురించి నువ్వా మాట్లాడేది? నీ మనవాడి లాంటి వ్యక్తి పిల్లాడితో నువ్వు మాట్లాడిస్తా అంటే కిక్కకిక్కలు పక్కపక్కలు నవ్వడం ఇది పద్ధతి కాదు కదా. నేను అడుగుతున్నా, అంటే మీకు విలువలు ఉన్నాయి, నేను కాదనట్లేదు, ఉండొచ్చు ఉండకపోవచ్చు ఈనాడు పేపర్లో రాసినట్లు.